హాయ్ వీవర్స్, వెల్కమ్ టు రాజేష్ రేఖలు. టుడే అవర్ టాపిక్ మ్యాట్లాబ్ ఆన్ ర్యాంప్. మీరు బేసిక్స్ ఎలా ఆన్లైన్లో నేర్చుకోవాలనేది మనకి మ్యాథ్ వర్క్స్లో ఆన్ ర్యాంప్ అని ఉంది. దాంట్లో మీకు ఎలా చేయాలనేది చూపిస్తానండి సింపుల్గా. అది కనుక మీరు ఫుల్ 100% కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది, ఆన్లైన్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్ళిపోదాం. గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేయండి, మ్యాథ్ వర్క్స్ ఆన్లైన్ అని టైప్ చేయండి. మ్యాథ్ వర్క్స్ అనే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మ్యాట్లాబ్ ఫ్రమ్ మ్యాథ్ వర్క్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఏమొచ్చేసింది, ఆన్ ర్యాంప్, మ్యాట్లాబ్ ఆన్ ర్యాంప్ అని. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే బ్రౌజింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఇది లెర్నింగ్ యాప్ అన్నట్టు. మనం బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటిది అని చెప్పేసి చిన్న ఫస్ట్ A+B అలాంటి చిన్న వస్తాయి. ఇక్కడ రెజ్యూమ్ కోర్స్ని చూడండి, దాన్ని క్లిక్ చేయండి. రెజ్యూమ్ కోర్స్ని రెజ్యూమ్ కోర్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసేస్తే మీకు టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఫస్ట్ ఆప్షన్స్లో వచ్చేసి మీకు ఎవ్రీథింగ్ వస్తాయి. ఆ వీడియో కూడా మీరు ప్లే చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోండి. నార్మల్గా అయితే మీకు బేసిక్స్ ఉంటే సరిపోతుంది. అంటే బేసిక్స్ అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అలాంటివి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టాస్క్ 1 వచ్చేసింది మనకి. టాస్క్ 1 ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ చూడండి టాస్క్ 1 ఏముందండి ఇక్కడ మనకి 3*5 అదే 3*5 అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కేసాను. ఇక్కడ మనకి కరెక్ట్ వచ్చేసింది. ఒకవేళ మీకు ఇది ఎలా తెలియాలి అది కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నప్పుడు నేను ఇంకొక టాస్క్ చెప్తాను చూడండి. మనకి ఇక్కడ హింటును సి సొల్యూషన్ అని ఉంది. సో అదన్నమాట, వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటండి, అసైన్ ద రిజల్ట్ ఆఫ్ 3 × 5 టు ఏ వేరియబుల్ నేమ్ m యాజ్ షోన్ m ఈక్వల్. అంటే దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఏంటంటే గో టు టాస్క్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెకండ్ది ఏంటంటే అది m ఈక్వల్ టు 3 × 3*5. షిఫ్ట్ ఇక మీకు సిస్టంలో తెలిసిపోతుంది కదా, షిఫ్ట్ స్టార్ ఎంటర్ నొక్కేసండి. 15 వచ్చేసింది కరెక్ట్. నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోదాం. టాస్క్ 3 వచ్చేసి టాస్క్ 3 అండి. సో ఇక్కడ టాస్క్ 3 ఏంటంటే ఇక్కడ టాస్క్ 3 m ఈక్వల్ టు m+1 ఎంటర్ నొక్కేస్తే 16 వచ్చేసింది. నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళండి, గో టు టాస్క్. ఇక్కడ y ఈక్వల్ టు క్రియేట్ ఏ వేరియబుల్ నేమ్ y దట్ హ్యాస్ వాల్యూ ఆఫ్ m/2 అన్నాడు. ఏంటంటే ఇక్కడ y ఈక్వల్ టు m/2 ఎంటర్ చేయండి. m ఈక్వల్ టు 8. నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, నేను ఒక మిస్టేక్ చేద్దాం. మనకి ఎలా వస్తుంది సొల్యూషన్ అనేది మనకి తెలిసిపోతుంది ఇక్కడ మిస్టేక్ చేస్తే. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, అందరం కూడా అక్కడ ఉన్నదాన్ని క్లియర్గా చదవడం ఒకసారి నేర్చుకొని ఎంటర్ k ఈక్వల్ టు 8 - 2 ఇంక్లూడింగ్ ద సెమీకోలన్ ఎట్ ద ఎండ్ అని ఇచ్చాడు. సో మనం ఏం చేద్దాం, k ఈక్వల్ టు 8 - 2 ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, రిమెంబర్ టు యూజ్ సెమీకోలన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కమాండ్ అని ఇచ్చాడు. అంటే మనం చేసిన టాస్క్ ఏంటిది, రాంగ్ అన్నమాట కదా. ఆన్సర్ రైటే, కానీ ఇక్కడ ఏంటిది, మనం సెమీకోలన్ ఇవ్వకపోవడం వల్ల వచ్చేసి అసలు ఏంటి మరి నాకు అర్థం కావట్లేదు, అసలు సెమీకోలన్ అంటే ఏంటి అని అనుకుంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఆన్సర్ ఏంటిది, సొల్యూషన్ k ఈక్వల్ 8 - 2 అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ k ఈక్వల్ టు 8 - 2 సెమీకోలన్ ఇచ్చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు టాస్క్ 6లోకి వెళ్ళేసి గో టు సేమ్ ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ మీకు వర్క్ స్పేస్ కూడా కనబడుతుంది. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వర్క్ స్పేస్ కూడా మనకి ఇక్కడ వర్క్ స్పేస్ కూడా కనబడుతుంది. సో ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి ఇక్కడ వర్క్ స్పేస్ కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకేనండి. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా కూడా చదివి చేయాలండి. ఇక్కడ ఏంటది, ప్రెస్ ద అప్ యారో కీ టు రిటర్న్ టు ద కమాండ్ m ఈక్వల్ టు m*5 అండ్ బిఫోర్ ప్రెస్సింగ్ ఎంటర్ ఎడిట్ కమాండ్ టు బి m ఈక్వల్ టు m*k. see here
అసలు నాకు ఇది ఏం అర్థమే కావట్లేదు సార్ అన్నప్పుడు వెంటనే ఎందులోకి వెళ్ళిపోవాలి మీరు, సొల్యూషన్లోకి. ఇక్కడ మీకు సొల్యూషన్ ఇది ఇస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఏం చేయండి, ఇక్కడ m ఈక్వల్ టు ఏం చేస్తారమ్మా, m ఈక్వల్ టు 3 స్టార్ k ఎంటర్ నొక్కేసాను, కరెక్ట్ వచ్చేసి. సో ఇలాగే ఎవ్రీది కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎండింగ్ వరకు మీకు ఒక ఆన్లైన్ సర్టిఫికేట్ అనేది వస్తుందండి. సో దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయంటే కామెంట్ పెట్టండమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవరీవన్.